కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. సో ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ గురించి అయితే ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్ కంటే కొంచెం అబవ్ అండ్ పిఎంఎస్ కంటే కొంచెం తక్కువలో సెబీ ఒక కొత్త ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రోడక్ట్ గురించి, దాని వివరాలు అన్నీ మాతో షేర్ చేసుకుంటారు. షూర్, తప్పకుండా అండి. సెబీ మీరు అన్నట్టు ఇప్పుడే డీటెయిల్స్ అన్ని బయట మార్కెట్ రిలీజ్ చేశారు వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్కి, తర్వాత ఏఎంసీస్ కూడా. ఇది చాలా రోజు మనం చూస్తున్నాం. చాలామంది ఇన్వెస్టర్స్ ఇండియాలో ఫ్యూచర్స్ ఆప్షన్స్, డెరివేటివ్స్లో వాళ్ళు దాని థ్రిల్ కోసం అనొచ్చు, రిటర్న్స్ కోసం అనొచ్చు, ఇన్వెస్ట్ చేయడం, డబ్బు పోగొట్టుకోవడం జరుగుతుంది. సెబీ కాన్స్టెంట్గా అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా రన్ చేసింది. perhaps 1 to 5% పీపుల్ ఆర్ మేకింగ్ మనీ ఇన్ ఎఫ్ఎండో. ఎటు వచ్చి దాన్ని అది ట్రై చేసింది, అది ఆగలేదు. దాని తర్వాత ట్రేడింగ్ కావాల్సిన రెస్ట్రిక్షన్స్ కూడా పెంచారు, మరి మార్జిన్స్ పెంచడం అని చేసి కూడా అప్పటికి కూడా అది అర్జ్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ స్పెక్యులేటివ్ ప్రొడక్ట్స్ అలాగే మెయింటైన్ అవుతుంది ఇన్వెస్టర్స్ మైండ్లో. సో దాన్ని ఇచ్చడం కోసం సెబీ హ్యాస్ కమ్ విత్ గుడ్ ప్రోడక్ట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే నార్మల్గా మినిమం 500 రూపాయల నుంచి హైయర్ లిమిట్ లేదు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. తర్వాత కామన్గా ఒక వ్యూ ఏమిటంటే కొంచెం హెచ్ఎన్ఐస్ కానీ లేకపోతే అల్ట్రా ఇండివిజువల్స్ కానీ అంటే కామన్ మ్యాన్ అంటే వాళ్ళు డ్రైవర్ ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్, అతను చేసే ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ కామన్గా అల్టిమేట్గా ఒకే స్కీమ్లో వెళ్ళచ్చు, ఒకే దీంట్లో వెళ్ళచ్చు. కాబట్టి ఒక డిఫరెన్సియేషన్ లేదు. నేను ఎక్కువ రిస్క్ తీసుకోగలను కాబట్టి నాకు ఇంకొంచెం బెటర్ ప్రొడక్ట్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. దానికి పిఎంఎస్ వచ్చింది 50 lakhs టికెట్ సైజ్తో. 50 lakhs తర్వాత దానిపైన ఏఎఫ్ ఉంది 1 crore టికెట్ సైజ్తో. అంటే ఏకంగా 500 రూపాయలు మినిమం అమౌంట్ నుంచి 50 లక్షలు మినిమం పిఎంఎస్. ఆ మధ్యలో గ్యాప్లో ఏ ప్రొడక్ట్ లేకుండా ఒక వ్యాక్యూమ్లో అయిపోయింది. దాంట్లో ఆ గ్యాప్ ఫిల్ చేస్తూ అట్ ది సేమ్ టైం ఎఫ్ఎండో డెరివేటివ్స్ హంగర్ని తీర్చడం కోసం సిబిఎస్ కంపెనీ దిస్ ప్రోడక్ట్ బ్రాడ్గా మనం దాని అంచనా వేసుకోవచ్చు. అలా ఇది దాంట్లో మినిమం టికెట్ సైజ్ 10 lakhs. మినిమం ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలు పెట్టాలి. 10 లక్షలు పెట్టాలి. మ్యాక్సిమం లేదు కదా, 15 లక్షలు మనం ఎంత పెట్టుకుంటూ వెళ్ళచ్చు దాంట్లో. ఇంకోటి ఏమిటంటే ఈ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా దీని ఎస్ఐఎఫ్స్ని మార్కెట్ చేయొచ్చు, ప్రమోట్ చేయొచ్చు. కానీ దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ కంపెనీ సైజ్ సెబీ డిసైడ్ చేస్తుంది. అంటే 10,000 కోట్లు ఏమున్న కంపెనీ దాటిన కంపెనీ ఈ ప్రోడక్ట్ని మార్కెట్ చేయొచ్చు, ప్రమోట్ చేయొచ్చు. అలాగే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఇండివిజువల్గా 10 ఏళ్ళు మార్కెట్లో వాళ్ళు ఉండాలి. 5,000 కోట్లు ఇండివిజువల్ హ్యాండిల్ చేస్తూ ఉండాలి. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇది కొంచెం జాగ్రత్తగా సెబీ మూవ్ అవుతుంది. ఎవరికి బట్టి వాళ్ళకి ఏఎంసీ లైసెన్స్ ఇచ్చేసి దాన్ని ఇన్వెస్టర్స్ డబ్బుతో వాళ్ళు పే చేయకుండా సేవియర్స్ కంపెనీస్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ వచ్చేదానికి. సరే, ఇంక ప్రోడక్ట్ దాకా వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్కి దీనికి తేడా ఏమిటి అంటే ఇవి బ్రాడ్గా మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ కింద వస్తాయి అల్టిమేట్గా చెప్పాలి అంటే. ఎందుకంటే క్యాపిటల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి. దీంట్లో చెప్పాలి అంటే 3 స్ట్రాటజీస్ పర్మిట్ చేస్తుంది సెబీ ఈ ఎస్ఐఎఫ్లో. దీని ఎస్ఐఎఫ్ అంటారు, స్పెషలైజ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఎస్ఐఎఫ్ అని. ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్స్ అని, దాంట్లో 80% వరకు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ అప్ టు 25% ఇన్ షార్ట్ డెరివేటివ్స్, వేర్ డెరివేటివ్స్ ఉంటాయి. సో డెరివేటివ్స్ అంటే నాకు ఐడియా ఉంది, అది కొంచెం స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్. అది అంటే ఒక స్టాక్ పడుతుందా లేకపోతే పెరుగుతుందా అని కొంతమంది దే టేక్ ఆపోజింగ్ కాల్స్. పుట్ ఆప్షన్ అంటే పడిపోతుంది చెప్పి డబ్బు పెడతారు, అంటే పడిపోతుంది కాబట్టి ఇది ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు పడిపోతే వాళ్ళు లాభం చేసుకుంటారు, పడకపోతే కాల్ వాళ్ళు లాభం చేసుకుంటారు డెరివేటివ్స్లో. బోత్ పీపుల్ ఆపరేట్ ఇన్ ది డెరివేటివ్స్ మార్కెట్స్లో. సో అది సెబీ వాళ్ళు డైరెక్ట్గా ఎస్ఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ది ఎంకరేజింగ్ ది ఎఫ్ఎండో రూట్ ఫార్మల్ అండ్ అఫీషియల్లీ. అలాగే ఈక్విటీ ఎక్స్ టాప్ 100 లాంగ్ షార్ట్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే లార్జ్ క్యాప్ ఫండ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం బ్యాలెన్స్ 20-25% వెళ్ళిపోయింది షార్ట్ పుట్ ఆప్షన్స్ పెడతారు అంటే వాటి. అలాగే డెట్ ఓరియంటెడ్ స్ట్రాటజీ కూడా ఉన్నాయి. సో ఈక్విటీ ఉంది, డెట్ ఉంది, హైబ్రిడ్ ఉంది. అన్నింటిలోనూ కూడా మిక్స్ ఆఫ్ ఈక్విటీ, డెట్ అండ్ ఈ డెరివేటివ్ కాంపోనెంట్ దాంట్లో మ్యాండేటరీగా యాడ్ చేస్తారు వాడికి. ఈ డెరివేటివ్ యాడ్ చేయడం ఏమవుతుందంటే రిస్క్ పెరుగుతుంది, రిటర్న్ కూడా పెరుగుతుంది దాంట్లో. సో అది మనం అంటే చిన్నపిల్లలు చాక్లెట్ కావాలని గొడవ పెడితే పేరెంట్స్ చాక్లెట్ కొనిచ్చినట్టు
ఈ ఎఫ్ఎండ్ఓస్ వద్దన్న కూడా చాలా మంది ఎఫ్ఎండ్ఓ చేతులు కాల్చుకుంటాం కాబట్టి సెబీ ఒక స్ట్రక్చర్డ్గా ప్రొడక్ట్ తెచ్చి వాడిని హ్యాండిల్ చేస్తుంది అనుకోవచ్చు, చూడొచ్చు. ఇది ఏప్రిల్ 1 నుంచి మన మార్కెట్లో లాంచ్ అయిపోతుంది. ఇంకొక పాయింట్ ఏమిటంటే నార్మల్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ప్రోడక్ట్ మార్కెట్ చేయాలి అంటే ఇంకొక సెపరేట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి వాళ్ళు. అంటే దానికి కూడా ఒక కేటగిరీ పెట్టి వాళ్ళు ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళే ఆ డిస్ట్రిబ్యూట్ చేయగలని సెబీ వాళ్ళు నోటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో మంచి ఎక్సైటింగ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో తీసుకునే జాగ్రత్తలు వీళ్ళు అప్రోచ్ చూస్తే రిటర్న్స్ మీద ఫోకస్ ఉంది, రిస్క్ కంట్రోల్డ్గా రిస్క్ చేస్తాం, అది అన్కంట్రోల్డ్ రిస్క్ కాదు ఎఫ్ఎండ్ఓలో కూడా ఇది. సో సెబీ మానిటర్ చేస్తుంది, వాళ్ళు ఇచ్చే ఏఎంసీస్ కూడా వెల్ మెచ్యూర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఏఎంసీస్ కాబట్టి వీ ఎక్స్పెక్ట్ గ్రేట్ ప్రొడక్ట్ ఫ్రమ్ సెబీ. ఏప్రిల్ 1 నుంచి లాంచ్ అయిపోతుంది. వాట్ షుడ్ బి ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రొడక్ట్. సో మ్యూచువల్లీ అంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొంచెం ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నట్టు 25 lakh crore ఎస్ఐపి అనేది లాస్ట్ ఇయర్ మనం చూడడం జరిగింది. ఎస్ఐపీల పరంగా అంత వచ్చింది నెలకి అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ కొత్త ప్రొడక్ట్ అనేది కూడా అదే రేంజ్లో సక్సెస్ అవడానికి స్కోప్ ఉందంటారా? నా ఉద్దేశంలో అది మీరు అనేది ఎస్ఐపి కొంచెం డిఫరెంటే ప్రొడక్ట్స్ వైజ్, బట్ ఓవరాల్గా అందులో ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యారు కదా ప్రోడక్ట్కి ఎస్ఐపి అనే దానికి. మ్యూచువల్ ఫండ్స్లో నిజంగా గ్రోత్ ఎక్కువ పెరగడానికి కూడా ఎస్ఐపి అనేది మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎందుకంటే మ్యూచువల్ ఫండ్కి అంటే చాలా బిలో అది అండ్ పిఎంఎస్ చాలా హై, ఇది యావరేజ్గా ఉంది కాబట్టి ఇది కూడా అంటే మ్యాక్సిమం సక్సెస్ రేట్ చూడడానికి స్కోప్ ఉందంటారా అని అడుగుతున్నాను. స్కోప్ చాలా ఉంది. నెంబర్స్ పరంగా చూస్తే మ్యూచువల్ ఫండ్ లార్జ్ వాల్యూమ్ సెగ్మెంట్ అది, అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు దాంట్లో బాస్కెట్ పెద్దగా బిగ్ స్కోప్. ఇది కొంచెం స్పెషలైజ్డ్ ప్రొడక్ట్ కాబట్టి ఇది క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ కొంచెం 10 lakhs అబోవ్ కాబట్టి వాల్యూమ్ తక్కువనే వాల్యూ మ్యాచ్ అవుతుందని నా ఉద్దేశం. అది ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలి మీకు, మ్యూచువల్ ఫండ్స్ అనేది మినిమం టికెట్ సైజ్ 500 rupees ఏఎంసీ బట్టి ఉంటుంది. అది పిఎంఎస్ 50 lakhs, ఏ 1 crore ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అని. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ ఈ మూడిట్లో ఏఎఫ్ ఇండియా. ఓకే, హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్, క్వాలిటీ పీపుల్, హైయెస్ట్ ఏజ్ గ్రోత్ రేట్ చూస్తే అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఏఎఫ్లో ఉన్న డబ్బు పెరిగే రేట్ చూస్తే హైయెస్ట్ ఈ 3 categories. అంటే డెఫినెట్గా పీపుల్ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ ఇన్ హై ఈల్డ్ రిటర్న్ అండ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే పెన్షన్ కూడా మన ఇండియాలో ఉందేమో రియలైజ్ చేయొచ్చు. వండర్ఫుల్ సార్. సో ఇది లేటెస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ సెబీ. అయితే ఈ ప్రోడక్ట్ సంబంధించి మీ అభిప్రాయం ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సుభాష్ బాబు గారు చెప్పిన ఇన్ఫర్మేషన్పై మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. వాటిపై మరిన్ని ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే మేము ప్రయత్నం చేస్తాం. అలాగే సుభాష్ బాబు గారి దగ్గర నుంచి ఎలాంటి ఎపిసోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్ అనే సుభాష్ బాబు గారి దగ్గర నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.